स्वागतं सकललोकनुतायै स्वागतं भुवनराजमहिष्यै। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री उमायै नमः। దుష్ట నిగ్రహ శిష్ట రక్షణ కోసం ఉమాదేవి ధరించినటువంటి ప్రచండ చండీ తత్వాన్ని చెప్తూ బిభేదోర క్రోధాత్ కనక కశిపోరబ్ధితనయా కుచగ్రావోల్లీఢై అతిశితశిఖైర్యక్కిలనఖై త్వయా దత్తాశక్తి నరహరి శరీరాయ జగతాం వినేత్రే పుంసేస్మై జనని రణరంగస్థలరమే. ఈ శ్లోకాల్లో రమ్యమైన సంబోధనలు కనబడుతూ ఉంటాయి. దీనికి మునుపు చెప్పుకున్న శ్లోకంలో కూడా సవిత్రి అంటే సృష్టికారణ శక్తి అనొకటి, సరసిరుహ గర్భాది వినుతే బ్రహ్మాది దేవతల చేత పూజింపబడే తల్లి అన్నారు. అసురశక్తులు విజృంభించినప్పుడు బ్రహ్మాది దేవతలు కలిసి అమ్మవారిని పూజించి ప్రార్థించి ఆరాధించి ఆశ్రయించారు. అప్పుడు అమ్మవారు అనుగ్రహించారు. అందుకు అక్కడ సంబోధన. ఇక్కడ రణరంగస్థలరమే అన్నారు. ఇక్కడ అంటే యుద్ధభూమిలో విజయలక్ష్మిగా ఉండే తల్లి అని. నిజానికి ఇది చాలా గొప్ప స్వరూపము. ధర్మంతో ధర్మం కోసం చేసే యుద్ధానికి విజయం కావాలి అంటే అమ్మవారి అనుగ్రహం కావాలి. అందుకే ధర్మాన్ని దెబ్బతీద్దామని అధర్మశక్తులు విజృంభించినప్పుడు వాటన్నిటిని ఆనవాలు లేకుండా నశింపజేయడానికై ఆ ప్రచండ చండి విజృంభించి విజయలక్ష్మిని ధర్మానికి ఇస్తున్నది. ఇక్కడ ఆ విజయలక్ష్మి స్వరూపాన్ని చెప్తున్నారు. ఈ ప్రచండ చండియే నరసింహస్వామిలో ప్రకాశిస్తున్నది అన్నారు. అంటే నరసింహుని యొక్క క్రోధరూపం కూడా అమ్మవారి యొక్క తత్వమే. అంటే సర్వదేవతల్లో అమ్మవారిని ఎలా చూడాలో చెప్పడం ఇందులో ఉన్నటువంటి భావం. ఆ నరసింహస్వామి శితశిఖై నఖై కొనదేలినటువంటి గోళ్లతో హిరణ్యకశిపుడి గుండెల్ని చీల్చాడు ఆయన. ఆ చీల్చే శక్తి ఆ గోళ్లలో ఎలా వచ్చినది? నిజానికి ఆ గోళ్ళు, ఆ వేళ్ళు, ఆ రూపం ఎంత మెత్తనిది. లక్ష్మీదేవిని లాలించేటువంటి చేతులు నారాయణవి. లక్ష్మీదేవి అంటేనే కోమలాకారం. కోమలాకారమైన లక్ష్మీదేవిని లాలించే మెత్తని చేతులు. అలాంటి మెత్తని చేతులకి వాడి గోళ్ళు రావడం, ఆ వాడి గోళ్లతో ఆ రాక్షసుడు గుండె చీల్చబడ్డం అనేది జరిగిందంటే ఆ నరహరి యొక్క శరీరంలో ఉన్నటువంటి శక్తివు నువ్వు గనక ఆ ప్రచండ చండీ శక్తియే ఆ గోళ్ల రూపంలో వచ్చి చీల్చివేసింది. ఒక్కసారి నరసింహస్వామి ఉగ్రత్వాన్ని తలంచుకుంటేనే భయకంపం కలుగుతుంది. అలాంటి ఉగ్రమైన రూపంగా నారాయణుడు మారాడు. లక్ష్మీదేవిని లాలించేటువంటి ఆ చేతులు మహోగ్రంగా మారిపోయి అసురుని సంహారం చేసేయి అంటే ఆ నరసింహ రూపధారియగు పురుషునకు ఆ శక్తినిచ్చిన దానవు నువ్వు, ఆ నృసింహస్వామిలో ఉన్న నారసింహీ శక్తివు నువ్వు అని స్తుతిస్తున్నారు ఇక్కడ. దీని అర్థం నృసింహస్వామి కంటే అమ్మవారు గొప్పదని చెప్పడం కాదు, సరిగ్గా అర్థం చేసుకోవాలి. నరసింహస్వామిలో ఉండే నారసింహి శక్తిని అమ్మగా దర్శిస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా పరశురాముడిలో విజృంభించినటువంటి అమ్మవారి యొక్క శక్తిని చూపిస్తున్నారు. అజేయస్త్రైలోక్య ప్రకటిత పతాక ఫలభుజాం బిడౌజా యత్కారాగృహ పరిచయీ పంక్తివదన సహస్రారం సాక్షాద్ధృత నరశరీరం తమజయత్ తవైవావేశేన ప్రియ పరశురంబ ద్విజశిశు. ఇక్కడ శ్లోకాలు ఉన్న భావాలని మనం తెలుసుకుంటూ వెళుతున్నాం, ప్రతిపద వ్యాఖ్యానం కాకుండా. కార్తవీర్యార్జునుడు సామాన్యుడు కాడు. అజేయ, అతన్నెవరు జయించలేరు. పైగా 1000 చేతులు వాడు. ఆ 1000 చేతులతో మొత్తం 20 చేతుల రావణాసురుని చెరసాల్లో బంధించాడు. అలాంటి ఆ కార్తవీర్యార్జునుడు సాక్షాత్తు సహస్రార స్వరూపమైన సుదర్శన చక్రం యొక్క అవతారం. సుదర్శన చక్రమే కార్తవీర్యార్జునుడిగా పుట్టింది. అంత ప్రతాపవంతుడు కార్తవీర్యార్జునుడు. అలాంటి కార్తవీర్యార్జునుడిని పరశువుతో ఛేదించగలిగాడు ఒక బ్రాహ్మణ బాలకుడు, అంటే జమదగ్నిపుత్రుడైన పరశురాముడు. కేవలం వేదాలు చెప్పుకున్న విప్రుడికి అంత రావణాసురుని కూడా బంధించిన కార్తవీర్యార్జునుణ్ణి, 1000 చేతుల కార్తవీర్యార్జునుణ్ణి, సుదర్శన స్వరూపుడైన కార్తవీర్యార్జునుణ్ణి గండ్రగొడ్డలతో కొట్టగలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందా ఆ భార్గవరాముడికి? కేవలం ప్రచండ చండీవైన నీ యొక్క ఆవేశం చేతనే ఆ భార్గవరాముడు పరశురాముడై
కార్తవీర్యార్జుని సంహరించగలిగాడు. ఇక్కడ చెప్పడంలో పరశురాముడు ఆవేశావతారం అని తెలుసుకోవాలి. నారాయణ యొక్క కళలు ఆవేశించే పరశురాముణ్ణి, ఆవేశము చేత నారాయణావతారమై ఆయన దుష్ట క్షత్రియ నాశనం చేశాడు. ఇక్కడ దానికి ఆదిగా కార్తవీర్యార్జుని సంహరించగలిగాడు. కార్తవీర్యార్జునుడు ఎన్ని ఏళ్ల నుంచి పాలన చేస్తున్నాడో అలాంటి వాడిని అవలీలగా సంహరించగలిగాడు. మహానుభావుడైనటువంటి ఒక తపస్సు యొక్క పుత్రుడు. అంత శక్తి అతనికి ఎలా లభించింది అంటే ఆ శక్తి నువ్వే తల్లి అని చెప్తున్నారు ఇక్కడ. ఈ శక్తిని పరశురాముని యందు దర్శించిన ఒక విశేషమైన అంశం ఇది. ఎందుకంటే రేణుక, జమదగ్ని, ప్రచండ చండి, చిన్నమస్త ఇదంతా ఒక యోగ రహస్యం. ఈ యోగ రహస్యాన్ని తన తపశ్శక్తితో దర్శించి వ్యాఖ్యానించిన వాడు గణపతి ముని. అందుకే గణపతి ముని కేవలం కవి మాత్రమే కాదు, ఒక దార్శనికుడు, ఒక తపస్వి, ఒక మహాయోగి, ఒక మంత్రబలం పండినటువంటి సిద్ధపురుషుడు. అందుకే ఈ తత్వాన్ని వ్యాఖ్యానించగలుగుతున్నాడు. త్వదీయా సా శక్తి సకల జగదంతేప్యనలస పురా కార్యస్యాంతే తనయమయి ఘిత్వా నృపరిపుం అవిక్షత్ కాకుస్థం దశముఖ కులోన్మాథ విధయే సహస్రాంశం హిత్వా శిశినిమివ ఘస్రే గలతి భా. ఇది అవతారతత్వ వ్యాఖ్యానం జరుగుతోంది ఇక్కడ. పరశురాముడిలో ప్రచండ చండీ శక్తి ఆవేశించగా కార్తవీర్యార్జునుడు సంహరింపబడ్డాడు. అప్పుడు పరశురాముల్లో ఆవేశించినటువంటి ఆ చండీ శక్తి రామునికి ఇవ్వబడినది అన్నారు. అంటే దశరథపుత్రుడైన రామచంద్రమూర్తికి పరశురామంలో ఉన్నటువంటి శక్తి ఇవ్వబడింది. ఎలా ఇవ్వబడింది అంటే రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేసి సీతమ్మని చేపట్టిన తర్వాత పరశురాముడు వైష్ణవ ధనువు తీసుకువస్తాడు. నువ్వు శివధనువుని ఛేదించావు, చాలా గొప్పగా ఉన్నది, నువ్వు నిజంగా వీరుడివైతే ఈ వైష్ణవ ధనువును కూడా ఎక్కుపెట్టు చూద్దామంటాడు. అప్పుడు ఒక అవలీలగా ఆ ధనువుని తీసుకుని ఎక్కువ పెడతాడు రామచంద్రమూర్తి. అప్పుడు శాంగ ధనువు ధరించిన విష్ణుమూర్తి కనబడ్డాడు పరశురాముడికి. వెంటనే నమస్కరించి ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యతత్వానికి దాసుడై వెళ్ళిపోతాడు పరశురాముడు. అప్పుడు ఈ ధనుస్సిస్తున్న మిషతో ఆయనలో ఆవేశించినటువంటి ప్రచండ చండీ శక్తి రాముల్లో ప్రవేశించింది. అప్పుడు రామచంద్రమూర్తిలో ఆ ప్రచండ చండీ శక్తి రావణాది రాక్షుల్ని సంహరించగలిగింది. దీన్ని బట్టి ఎన్నెన్ని అవతారములు జరిగినా అవతారముల యొక్క ప్రధాన ప్రయోజనం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఆ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేటువంటి ఆ పరమేశ్వర శక్తి ఏదుందో ఆ శక్తియే రామునిలో, పరశురామునిలో, నరసింహస్వామిలో కనబడుతూ లోకంలో ధర్మాన్ని నిలబెడుతోంది. అలాగా రామ నృసింహాది రూపముల్లో కనబడుతున్నటువంటి వైష్ణవీ శక్తి అయిన జగదంబ భారతదేశాన్ని రక్షించుగాక, అధర్మాన్ని శిక్షించుగాక అనే భావంతో ఆ ప్రచండ చండీ శక్తియే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క అవతారంలో కనబడుతోంది అనే దర్శనాన్ని మనకు ప్రసాదిస్తున్నారు గణపతి ముని. హృతే లోకవ్రాతే భగవతి భవత్యైవ సపురా హరికీర్తిం లబ్ధుం చతురమతి రాయాతి సమయే త్వయా లోకత్రాణే జనని రచితే రాక్షసవధాత్ యశోవాప్తుం విష్ణుర్మిళతి చ కుతోప్యేష నిపుణః. ఇప్పుడు అమ్మవారిలో ప్రధానంగా అనుగ్రహ శక్తి, సంహార శక్తి, దుష్టుల్ని శిక్షించే ప్రతాప శక్తి 3 చెప్పుకున్నాం. ఇప్పుడు సంహార శక్తి అయినప్పుడు సంహారకారకుడు రుద్రుడు అని లోకంలో వ్యవహారం. కానీ నిజానికి సంహార శక్తే లోకాన్ని సంహరిస్తోంది. రుద్రుడు ఆ శక్తిని దగ్గర పెట్టుకుని తాను సంహరించాడని చెప్తాడు. అదేవిధంగా రాక్షసుల్ని సంహరించే శక్తి పేరు రక్షణ శక్తి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. దుష్టత్వాన్ని నిగ్రహించే అమ్మవారి శక్తి పేరు రక్షణ శక్తి. రక్షణ శక్తికే నామం దుర్గా. కనుక దుర్గా అంటే రక్షణ శక్తి. ఎవరైతే దుర్గానామాన్ని స్మరిస్తారో వారికి రక్షణ లభిస్తుంది ఇక్కడ. అందుకు సంహార శక్తి, రక్షణ శక్తి 2. సంహారం చేసేది రుద్రుడి పని, రక్షణ చేసేది విష్ణువు పని. కానీ సంహార శక్తి, రక్షణ శక్తి నీ పని. నువ్వు సంహార శక్తిగా సంహారం చేస్తే అది రుద్రుడు తాను చేసినట్లుగా వ్యవహరింపబడుతున్నాడు. అదేవిధంగా లోకత్రాణి, లోకరక్షణ శక్తిగా నువ్వు రాక్షస వధ చేస్తే విష్ణువు అది తాను చేసినట్లుగా చెప్పబడుతున్నాడు. నిజానికి ఆ లోకరక్షణ చేసింది నువ్వు, ఆ సంహారం చేసింది నువ్వు. కానీ కీర్తి అంతా కూడాను శివునికి, విష్ణువునికి లభించింది. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? వాళ్ళిద్దరిని తక్కువ చేయడం కాదు. శివుని యొక్క సంహార శక్తి, విష్ణువు యొక్క రక్షణ శక్తి, ఈ 2 శక్తులు కూడా జగన్మాత అయిన పరాశక్తి అని చెప్పడం దీని యొక్క భావం. మొత్తానికి జగన్మాత శివకేశవాది రూపాల ద్వారా లోకాన్ని ఎలా కాపాడుతూ వస్తున్నది, రక్షిస్తూ వస్తున్నది, సమయమెరిగి సంహరిస్తూ వస్తున్నది. అలాంటి రక్షణ శక్తిని నమస్కారం చేస్తూ అమ్మవారి యొక్క ప్రచండ చండీ తత్వంలో క్రమక్రమంగా పరాకాష్ఠ దశకు తీసుకువెళుతున్నారు. తర్వాత శ్లోకంలో స్వరూపం తే వజ్రం వియతి రజసాం సూక్ష్మమహసాం
ఉపాధిస్తే స్తోమో భవతి చపలా కాపి తనుభా. సర్వం శ్రీ ఉమా చరణారవిందార్పణమస్తు.